దేవుడా, ఈ గండం నుంచి నన్ను గట్టెక్కించు స్వామి ఎలాగైనా. ఏంటే వంట చేయమంటే దేవుణ్ణి వరాలు అడుగుతున్నావు? ప్రాబ్లం వస్తే వరాలు అడక్క వడలు అడుగుతారా? ప్రాబ్లమా? నీకేమంత పెద్ద ప్రాబ్లం వచ్చిందే? పెళ్ళంటనే. పెళ్ళా? పెళ్ళంటే హుషారుగా ఉండాలి గాని ఉద్దులో చిక్కుకున్న కుక్క పిల్ల ఫేస్ ఏంటే? అయినా నీకు పెళ్ళంటే మహామోజు కదా. మోజా గోడ కొట్టిన బూజా అంత సీన్ లేదు పాప. ఐ డోంట్ లైక్ దిస్ మ్యారేజ్ అండ్ ఐ డోంట్ వాంట్ దిస్ మ్యారేజ్. ఏంటే అంత పెద్ద మాట అనేసా? నీకు మ్యాటర్ తెలీదే అక్కడ ఏం జరుగుతుందో. సంపూర్ణేష్ బాబు డైలాగ్ అర్థం కాకుండా చెప్పుకో, కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఇంతకీ ఆ పెళ్లి కొడుకు ఎవరంటే మన చిన్నప్పటి ఫ్రెండ్ మహేష్ గుర్తున్నాడా? గుర్తున్నాడు. ఆడికేమైంది? ఆడికి ఏం కాలేదు. వాడు ఇప్పుడు ఏమయ్యాడో తెలుసా? ఏమవుతాడు? మళ్ళాగే పెద్దడు అయి ఉంటాడు. అండ్ పంచా కాదు, వాడిప్పుడు అమెరికాలో ఒక పెద్ద 5 స్టార్ హోటల్లో చెఫ్ అంటవే. అయితే ఏంటంట? అయ్యో నీకు అర్థం కావట్లేదు. మా అమ్మ సంబంధం మాట్లాడింది వాడితోటేనే. తప్పు కదే. నేను అదే అన్నానే. పాపం మీ నాన్న పరిస్థితి ఏంటో ఇప్పుడు. మా నాన్నకేమైందే? మరి ఏం కాకపోవడం ఏంటి? ఈ వయసులో మీ అమ్మకి సంబంధం కుదిరితే మీ నాన్న ఏమైపోవాలి చెప్పు? మెంటల్ దానా? సంబంధం చూసింది నాకే. నీకా? సారీ, నాకు తెలియదు కదే, అందుకే సారీ 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 ఏమనుకోకే. దీనికేమైందే? మౌస్ కి మిక్కీ మౌస్ కి తేడా తెలియదు కానీ మేనేజర్లు అయిపోతారు. చక్కెర పోసి చంపాలి అసలు. ఎందుకే? ఎందుకో చక్కెర పోసి చంపడం ఏంటి పాప? ఎందుకంటే వాడికి షుగర్ కాబట్టి. అది కాదే, నీ ప్రాబ్లం ఏంటి? కంప్యూటర్ డెడ్ అయిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇస్తే దాని దాన సంస్కారాలు ఎప్పుడు చేద్దాం చెప్పు అంటున్నాడే. పోనీ డేట్ చెప్పకపోయావా? ఏం చక్క కంప్యూటర్ కి దినం పెట్టి మంచి దావత్ ఇచ్చేటాడు. కనీసం మన రూమ్ లో ఒక రోజు వంట చేసుకోవడం అనేది తగ్గేదే. అవునా? ఒక రోజు నా ప్లేస్ లో ఉండి నా జాబ్ చేయండి, నా టార్చర్ ఏంటో మీకు అర్థం అవుతుంది. అమ్మ తల్లి, నా ప్రాబ్లమ్స్ తోనే నేను ఎలా క్లియర్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. మళ్ళీ మీ మేనేజర్ గోల నాకెందుకు? దీనికంటే బేగం బజార్ లో బజ్జీలు వేసుకోవడం చాలా బెటర్. యాజ్ పర్ మై సర్వే బజ్జీల బిజినెస్ అయితే బేగం బజార్ లో కన్నా అమీర్పేట లో అయితే చాలా బాగుంటుందంటే. అమీర్పేట అయితే మా ఆఫీస్ కి దగ్గరే. ఈవినింగ్ చక్క అలాగా ఫ్రీగా బజ్జీలు తినొచ్చు. ఆ బజ్జీల్లో కాస్త బ్లీచింగ్ పౌడర్ వేస్తే దరిద్రం వదులు. నా ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్పండి అంటే మీ ఎదవస్తోదంటే ఏంటే ఇది? ఎండలో 7 గంటలు నిలబడి ఏటీఎం దగ్గర తీరా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసిందంట. ఇంతకు నేనసేంటే సంవత్సరం అంతా కాలేజ్ కి పోని స్టూడెంట్ ఫైనల్ ఎగ్జామ్స్ కి వెళ్ళి ఖాళీ పేపర్ ఇచ్చి మొత్తం అవుట్ ఆఫ్ సిలబస్ అన్నాడట. నీలాంటోడు ఒకటి. నీ ఎంట్రీ కన్నా ముందే నా ప్రాబ్లం చెప్పేశాను. ఇప్పుడు మళ్ళొకసారి చెప్తే ఏమవుతుంది? ఏం కాదే, జస్ట్ రిపీట్ అవుద్ది అంతే. రేపు నాకు పెళ్లి చూపులే, దాన్ని ఎలాగైనా ఎస్కేప్ చేయాలి. ఎస్కేప్ వై? వాడు అమెరికాలో పెద్ద చెఫ్ అంటవే. ఇది హైదరాబాద్ లో పెద్ద బఫ్. అయినా చెఫ్ అయితే లైఫ్ లాంగ్ రోజుకో వెరైటీ టేస్టీ ఫుడ్ తింటూ బతికేచ్చే. అచ్చా, మీరు వంట మీద మమకారంతో ఒక పాయింట్ మిస్ అవుతున్నారే. ఏం పాయింటే? టెంపుల్ రన్ గేమ్ లో పాయింటే ఏంటి? కొంపదీసి ఏంటి పంచా? కాదే, చీర. వాడు షెఫ్ కాబట్టి నన్ను వంటల్లో డామినేట్ చేస్తాడే. ఒక్కడ ఇలాగే కాబట్టి అడ్జస్ట్ అవ్వవే. వస్తే నీకు అర్థం కావట్లేదు. ఏదైనా నీకు కొంచెం తప్పు చేశాననుకో, నీ మొహం వేస్ట్ ఫెల్లో నీకేం చేయరాదంటాడే. ఇది పెద్ద రీజనే కాదు. వస్తే నీకు అర్థం కావట్లే. అన్నింటికంటే పెద్ద రీజన్ ఏంటంటే వాడు చేసిన ప్రతి చెత్త ఫస్ట్ నాతోటి టేస్ట్ చేస్తాడే. ఓ అయినా ఇది రీజనబుల్ రీజనే అనుకో. వైరస్ వస్తుందని చెప్పి యాప్స్ వేసుకోవడం మానేసాం అనుకో. ఆండ్రాయిడ్ కి మీనింగ్ ఏముందే? వాహ్ వాహ్, భలే చెప్పావే. నన్ను ఏం చేయమంటావే? పోనీ నా వంట నేనే చేసుకుందామంటే నాకు ముద్ద పప్పు చారు తప్ప ఇంకేం రావు కదా. నీకెందుకు చెప్పు, నేనున్నాను కదా. నీ పెళ్ళైలోపు బోలెడన్ని టేస్టీ ఫుడ్స్ నేర్పించేస్తా. అప్పుడు చక్కగా నీ వంట నువ్వే వండుకోవచ్చు. థ్యాంక్ యూ శృతి. మరి ట్రైనింగ్ స్టార్ట్ చేసేద్దామా? అవును, పద. ఈ రోజు నుంచే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? రావే. ఈ రోజు నాకు కొంచెం మూడ్ బాలేదే. రేపటి నుంచి వస్తాను. మీరు వెళ్ళి చేస్తుండండి, నేను వచ్చి జాయిన్ అవుతాను. ప్లీజ్. వంట చేసేస్తున్నాం. आज रात को सीन बना दे. పారు, ఈ రోజు ఏం వండుకుందాం?
ఏదో ఒకటైతే వండాలి, ఎందుకంటే ఆకలి వేసేస్తుంది. నువ్వు వండుతున్నావా ఈరోజు? నన్ను వండమంటే నీకు జీవితం మీద ఆశ లేనట్టే. ఓకే, నాకు అర్థమైపోయింది. నువ్వు ఇంత ప్రేమగా నన్ను పట్టుకున్నావు అంటే ఈ రోజు నాకే వేసో బ్యాండ్. సరే, ఈ రోజు ఏం వండుకుందాం పారు? ఇంత టెన్షన్ పెట్టకే, ఎగ్జామ్ కి కూడా నాకు టెన్షన్ అయితే తెలుసా, ఈ వంటల టెన్షన్ ఏంటో నాకు. మనం ఎప్పుడు బయటకు వెళ్ళా నువ్వు ఫుడ్ బాగా తింటావు. జంక్ ఫుడ్ నాకు జంక్ ఫుడ్. అవునవును, ఏంటో చెప్పు అందులో. పావు బాజియా? ఎస్, మొన్న చూసా నువ్వు ఎంత ఆతృతగా అది తింటున్నావో. సో రోడ్ సైడ్ ఎట్లా తింటున్నా అంటే వరద బాధితులకి పులిహోర ప్యాకెట్ ఇసిరినట్టు కదా. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు అనిపించింది నాకు, బా దీనికి రూమ్ లో ఉండి పెడితే బెటర్ కదా అని. ఈ రోజు నేను రూమ్ లోనే నీకోసం చేసేస్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే, నేను ఆల్రెడీ వెజిటబుల్స్ అన్ని కట్ చేస్తాను, నీకు ఎక్కువ పని చెప్పకూడదని. అవన్నీ నువ్వు బాయిల్ చేసే. సర్లే, చిన్న పనే. ఓకే, చేసేసే. ఫస్ట్ బాయిల్ చేయాలా? బాయిల్ చేయి. ఏం చేస్తావు? ఫస్ట్ బౌల్ తెచ్చుకోవాలి కదా నువ్వు. ఇప్పుడు ఇది ఏమేమి బాయిల్ చేసేస్తుందో ఏంటో. ఓకే, నేనే చెప్పడం బెటర్. తెచ్చావా? సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే ఓకే, డన్. ఆన్ చేసుకొని వాటర్ పోసుకొని. పారు, నీకు తెలుసు కదా పారు ఏమేమి బాయిల్ చేయాలో. వద్దులేవే, నేను గజనీలా తయారయ్యాను. 15 నిమిషాల కన్నా ఒకసారి గుర్తుకొచ్చేది. అందుకే మీ బాస్ నేను తిట్టేది ఎప్పుడు. వాడి గురించి వద్దులే, మళ్ళీ ఏవో అయిపోతా ఉంటది. ఏదో కాంపనీస్ వాడు కూడా ప్రపోజ్ చేశాడా, లేకపోతే వంటలు పుస్తకం ఇచ్చాడా? ఆ ఎదవ గురించి మాట్లాడకు నువ్వు. ఇప్పుడు ఏమేమి వేసుకోవాలో తెలుసా బాయిల్ చేసుకోవడానికి మనం? ఇదేంటి? క్యారెట్. అమ్మా బతికించావు. ఇదేంటని అడుగుతావేమో అనుకున్నాను నేను. లేదులే. ఓకే, క్యారెట్ అండ్ క్యాలీఫ్లవరా? ఓకే, రెండు వేసుకొని బాయిల్ చేసుకుందాం. ఇది బాయిల్ అయిపోవాలా? అవును, ఓకే, బాయిల్ అయిపోవాలి. అయిపోయింది అంతే. ఇది బాయిల్ అవగానే మనం బ్రెడ్ లో పెట్టుకొని తినడమే. నేనేమన్నా మేకనా పచ్చి పచ్చి తినడానికి? నాకు తెలుసు. నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు. నీకు తెలుసా? పారుకి అన్ని తెలిసిపోతున్నాయి. సరే, ఈ లోపు నేను ఇంకో పని కూడా ఉంది నాకు, అది నేను చేసేస్తూ ఉంటాను. ఇది బాయిల్ అవుతుందో లేదో నువ్వు చూస్తావు. చెప్పు, పర్లేదు. నేను ఏమన్నా తీసుకురావాలి? వద్దు, నేను తెచ్చుకుంటాను. వెళ్ళే. ఏంటో శృతికి నా మీద చాలా నమ్మకం ఎక్కువైపోయింది. నమ్మకం కాదు, ఒకటి తెమ్మంటే ఒకటి తెస్తావేమో అని భయంతో. సరేలే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టుకోవాలా? ఇంకో పాన్ పెట్టుకొని దీంట్లో మనం బటర్ వేసుకుందాం. ఓకే, బటర్ ఈజ్ మై ఫేవరెట్. ఐ లవ్ బటర్. అవునా? స్పూన్ ఇచ్చే నాకు. పారు, ఎందుకు పారు నువ్వు అంత ఇష్టంగా తింటావు ఇది? అంటే నేను బక్క చిక్కిన్నాను కాబట్టి ఎంత తిన్నా లావ్ అవ్వట్లేదే. సో ఐ థాట్ లెట్ మీ ఈట్ సో మచ్ అని చెప్పేసి. ఓకే, సో ఇందులో మనం బటర్ వేసుకున్నాం కదా, బటర్ వేసుకొని ఇది కరిగిపోవాలి. ఓకే ఓకే, బటర్ మొత్తం మెల్ట్ అయిపోవాలి. శృతి, ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు కదా? నువ్వు భలే కనిపెట్టేస్తావే అసలు. నా ఫ్రెండ్స్ మీరంతా ఇంటెలిజెంట్ గర్ల్. నేను ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇంతేనా? అంతే. సో నువ్వు ఆలోచించేది ప్రియా గురించే కదా? ఎగ్జాక్ట్, ఐ నో దట్. ఇన్ని రోజులేమో పెళ్లి చూపులు అవ్వలేదు అని అంది. అవును. ఇదేంటి? ఇది బాగా మెల్ట్ అయిపోయింది కదా, ఇందులో మనం ఆనియన్స్ వేసుకున్నాం. చాప్డ్ ఆనియన్స్. ఓకే, సో ఇప్పుడు ఇదంతా ఫ్రై చేసుకోవాలా? ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు మేకప్ కాదు కదా పచ్చి పచ్చి తినడానికి. ఇట్స్ ఓకే, నాకు అర్థమైపోయింది నీకు నా గురించి. సో ఈ రోజు చూసావా, పెళ్లి చూపులు అవ్వలేదు అంది. తీరా పెళ్లి చూపులు అయిపోయేసరికి నాకు పెళ్లి వద్దని అన్ని నంగనాచి వేశారు. అండ్ నీకు తెలుసా, వాడు అమెరికాలో వంటలోడట. వంటలే రావు మళ్ళీ, అందుకే వంటలోడు వచ్చాడు. గొప్పగా చెఫ్ అని చెప్పుకుంటుంది. ఎవరైతే మనకేంటి. అవును కదా, సో దానికి వంటలోడు వచ్చాడు. నీకెవరు వస్తారో ఏంటో. నేను డిఫరెంట్ లేవే, నన్ను ఎంచుకోవాలంటే అసలు అది పెద్ద స్టోరీలే. నా రాజు ఏదో ఒక రోజు వచ్చేస్తాడు. ఆల్రెడీ వచ్చాడు కదా. అయినా దీని పెళ్లికి వంటలు వాళ్ళ మొగుడు చేస్తాడో లేకపోతే వంటలు ఓన్లీ పెట్టుకుంటారు? ప్రకృతి మొదలు పెళ్లి చేసుకోవడం మానేసి వాళ్ళే వంటలు. ఏదో పెళ్లి టాపిక్ నడుస్తుంది, నా గురించేనా? నాకు ఇంకేం పని పాట లేదా? నీ గురించే మాట్లాడుకుంటామా? నాకు తెలుసులేవే, నేను అంగనా చేశాను, నేను అంతా విన్నానులే. కానీలే. ఏంటి మీ ఇద్దరు ఒకరి మీద ఒకరు సెటర్లు వేసేసుకుంటున్నారు బాగా. దీంట్లో తమరిది కూడా ఉందని నాకు తెలుసు పాప. లేదు ప్రియా, నేను అలాంటిదన్నా చెప్పు, చక్కగా మీకు వండి పెడుతున్నాను. సర్లే, మేము తిని పెడుతున్నామమ్మా నీ వంటలు.
వండి పెట్టడం కన్నా తిని పెట్టడం గొప్ప. సరేలే, ఏంటది? ఇటు మేము యాక్చువల్లీ క్యారెట్ ఇంకా కాలీఫ్లవర్ ని బాయిల్ చేస్తున్నాము. ఆ తర్వాత ఇందులో బటర్ వేసేసి ఫ్రై చేస్తున్నాము ఆనియన్స్ ఫ్రై చేసుకుంటే. ఇంతకీ మేము ఏం చేస్తున్నాం తెలుసా నీకు? గెస్ మై ఫేవరెట్. గడ్డి తింటావుగా రోడ్ల మీద, అదేనా? నాతో పాటు నువ్వు కూడా మొన్న వచ్చి టేస్ట్ చేసావు కదా, బాగుంది కదా. ఓకే ఓకే, నాకు సో ఈ రోజు యమ్మీ ఫుడ్. జస్ట్ ఇమాజిన్, ఇందులో వెజిటేబుల్స్ ఉంటాయి, బఠానీలు ఉంటాయి, అండ్ ఆ డిష్ ని మనం బన్ తో తింటాం. దాన్ని ఏదో బన్ అని కూడా అంటారు, నాకు పేరు. పావ్ బాజీ. ఇంటెలిజెంట్ నా ఫ్రెండ్ అండి. లేదా వాళ్ళ హస్బెండ్ ఎవరు? ఆ వంటలోనే కదా. హస్బెండ్ తొక్క తోటకూర ఏమీ లేదు, దాన్ని ఎలా చెడగొట్టాలో ప్లాన్ వేయండి మీరిద్దరు. ఓకే, చెడగొట్టడం ఏంటే? వాడిని నేను చేసుకోనే. ఎందుకని? వాడు చేసిన చెత్త అంతా నా మీదే టెస్ట్ చేస్తాడు. టేస్ట్ చేయండి ఫస్ట్ అని. ఎందుకే అవన్నీ బతికే ఉన్నావు కదా ఇంకా. ఇంకా మనం మీరు చేసిన ఫుడ్ తింటున్నాను కాబట్టి బ్రతికే ఉన్నాను. వాడు ఏం చేస్తాడో ఏంటో తెలియదు కదవే. గర్ల్స్ ఒకటి చూపిస్తా, దియ్యంగానే ఇప్పుడు పొగ చూడు ఎట్లా వస్తుంది. టూ మచ్ ఏమాక. బాయిల్ చేస్తే పొగరాక ఇంకేమొస్తుంది? ఇంకా నయ్యో, అందులో చూసారా వాటర్ లో బాయిల్ అవుతుందో అందులో. చెయ్యి పెట్టవే ఒకసారి, వేడిగా ఉన్నాయో లేవో చూద్దాం. పెట్టి చూడు పాప. నెక్స్ట్ ఏంటి? ఇందులో గార్లిక్ వేసుకుందాం. చాప్డ్ గార్లిక్. నాకు స్మెల్ చాలా ఇష్టమే అసలు. చిన్న చిన్నగా తరుముకున్నా, చాలా చిన్నగా తరుముకున్నాను, ఎందుకంటే పాపం చిన్నది కదా పారు, అందుకని. ఓకే, ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ గార్లిక్ వేసుకుందాం. నెక్స్ట్ ఏం వేయాలి ఇందులో? నెక్స్ట్ ఇందులో ఏం వేయాలంటే మనం చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. ఏంటి అక్కడ? క్యాప్సికమ్. నేను కలుపుతాను. సో చాలా చాప్ చేసుకున్నాం కదా ఇవి చిన్నగా, ఇవి వేసేసుకుందాం. అండ్ మీన్ వైల్ ఇక్కడ వెజిటేబుల్స్ కూడా బాయిల్ అయిపోతున్నాయి, ఇది ఇంకా బాయిల్ అవ్వాలా? ఇంకా అవ్వాలి, కొంచెం అయితే సరిపోద్దులే. ఇవి బ్రౌన్ బ్రౌన్ గా రావాలా? బ్రౌన్ గా రావాలి. ఓకే, కొంచెం ఫ్లేమ్ ఎక్కువ చేయరాదు? చాలు, ఎందుకంటే ఇది కుక్ అవ్వాలి కదా. అండ్ ప్రాసెస్ చూస్తే చాలా ఈజీగా ఉంది. చాలా ఈజీ, బయట తినే కన్నా మనం ఇంట్లో చేసుకోవడం బెటర్ కదా. అది కూడా కరెక్ట్, ఎందుకంటే మీ బాయ్ ఫ్రెండ్ చేసి పెట్టడం కూడా ఈజీ అవుతుంది కదా. అలాంటి మాటలు మాట్లాడక నాకు సిగ్గేస్తుంది ఇప్పుడు. అయ్యో చాలా ఉన్నాయమ్మా నీ దగ్గర. అయినా నేను మొన్న క్యాంటీన్ లో ఏం చేశాను, పావు బాజీ తిందామని చెప్పి వెళ్ళానే. అందులో బ్రెడ్ ముక్కలు కనిపిస్తున్నాయి, మిగతా ఏం కనిపించట్లేదు. ఏందన్నా ఇది అని అంటే, ఇదే పావు బాజీ మేడం అంట. బయట వాళ్ళు ఎందుకు వేస్తారే, మనం అంటే మనకి నచ్చిన ఫ్లేవర్స్ తో చేసుకోవచ్చు. బయట తింటే వాళ్ళు హైజీనిక్ ఆయిల్ ఉండదు, ఇంకా పిచ్చి పిచ్చి బ్రెడ్ ఉంటుంది, ఏది బాగుండదు. సో మనం ఇంట్లో చేసుకోవడం బెటర్. మనం ఇంట్లో చేసుకున్నాం అనుకో, అన్ని వెజిటబుల్స్ వేసుకోవచ్చు. అమ్మమ్మల్లానే మాట్లాడుతున్నారు ఇద్దరు చాదస్తంగా. చాదస్తం కాదు, తిను, హాస్పిటల్ పాలైపోతావు, నీ ఇష్టం. శృతి ఆల్రెడీ బాయిల్ అయిపోయింది, బటర్ ఫ్లేవర్ బాగా వస్తుంది. బాయిల్ కాదు, ఫ్రై, సారీ, ఫ్రై అయిపోయింది కదా. దీంట్లో మనం టమాటా వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటా వేసుకుందాం. వేసే టమాటా అన్ని వేసేసుకుందాం. కలర్ఫుల్ గా ఉంది. అంటే మనం టమాటోస్ ఇంత లేట్ గా ఎందుకు వేసుకుంటున్నాం అంటే, ముందు క్యాప్సికమ్ ఫ్రై అయిపోవాలా? అవును, ఎందుకంటే అది కొంచెం టైం పడుతుంది కదా. టమాటా అంటే ఈజీగానే కుక్ అయిపోతుంది. సో మీన్ వైల్ ఇవి కూడా మళ్ళీ ఒకసారి చూద్దామా బాయిల్ అయినా. బాయిల్ అయిపోయినాయి కదా, కొంచెం ఫ్లేమ్ తగ్గించి పెట్టుకుందాం అన్నాక. అంటే వాటర్ మొత్తం వెళ్ళిపోవాలా? వెళ్ళిపోవాలి, కొంచెం వెళ్ళక్కర్లేదు, కొంచెం అయితే చాలు. అంటే దీన్ని డ్రైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పెద్ద మంట మీద పెట్టేస్తాం. సో టమాటోస్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ ఏం వేయాలి? నాకు తెలిసినంత వరకు త్వరగా కుక్ అవ్వాలంటే కొంచెం సాల్ట్ ఇప్పుడే వేసుకో. ఎగ్జాక్ట్లీ, సాల్ట్ వేసేద్దామా? పర్లేదు, వంటలు బాగానే వంటలు నేర్పించాడులే. నువ్వు ఇంకోసారి వాడి గురించి మాట్లాడావో నీ పని అయిపోయింది. చెప్తాను రెడ్ చిల్లీ పౌడర్ నాకు చెప్పు, నేను వేస్తా. ఎంతైనా హాఫ్ స్పూన్ డెకరేషన్ చేద్దాం ఇట్లా. అట్లా ఫస్ట్ వెయ్యి, తర్వాత డెకరేషన్ చేద్దాం. మమకారంతో పాటు కారం కూడా ఉండాలి. ఓకే, పావ్ భాజీ మసాలా ఉంది కదా, అది కూడా వేసాం. మసాలా ఎంత ఏం శృతి? అది 1 స్పూన్ వేయి. 1 స్పూన్. ఓకే, మనం చిల్లీ పౌడర్ కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం కదా, అంటే మనకి నీకు స్పైసీ కదా, అందుకని. ఇంతేనా? నెక్స్ట్ స్మెల్ మాత్రం చాలా బాగుంది కదా, కలర్ఫుల్ గా ఉంది కదా ఇవన్నీ వేస్తే. కలర్ఫుల్ అండి, ఇప్పుడే అది పావు బాజీ తింటున్న ఫీల్ వచ్చేసి. నువ్వు కలపవే, తర్వాత కలిసిపోయావా అప్పుడే కలిపి. సో మసాలా వేసాక కూడా శృతి ఫ్రై అయిపోయింది కదా, ఇది కొంచెం ఫ్రై అయిపోయింది. ఓకే, ఇవి బాయిల్ అయిపోయినాయి కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్
తీసే. వాటర్ తీసేయాలా? అట్లా వద్దు, నాకు ఒక ఐడియా ఉంది. వాటర్ తీసి పాత స్టైల్ కాకుండా ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ ఎప్పుడు కలపాలి చెప్పు? ఇప్పుడు ఇప్పుడు వేసేద్దామా? వేయాలా? సో వాటర్ పడుతున్నవి. ఓకే, జాగ్రత్త. ఈ వెజిటేబుల్స్ యాడ్ చేయాలా? అంటే మనం అన్ని ఆనందంగా వంట చేయాలి, పెద్ద కష్టమేం కాదు కదా. ఆగం ఆగం అయితేనే ఎందుకు, మెల్లిగా. అంటే ఎప్పుడెప్పుడు తినేద్దామా అని వెయిట్ చేస్తున్నా. నెక్స్ట్ అన్ని స్పీడ్ గా అయిపోవాలి. వెయిట్ చేయలేను నేను, ఇంకా వేడిగా ఉంది. అది సైడ్ కి పెట్టరాదు, ఎందుకు డిస్ప్లే పెడుతున్నావు? నెక్స్ట్ పారు, ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం నువ్వే తినేలా ఉన్నావే. ఫస్ట్ నీ మీదే ట్రైల్. ఇది బాగుంటే మనం కొంచెం నేను తింటా, ఎందుకంటే నా ఫేవరెట్ డిష్ అండ్ శృతి మీద నాకు చాలా నమ్మకం. అవునా? ఏమో, నేనైతే ఫస్ట్ టైం కుక్ చేస్తున్నాను ఇది. నీకు బిస్కెట్లు వేస్తున్నది నువ్వు మా దగ్గర బిస్కెట్ ఫ్యాక్టరీలు ఏం లేవు బిస్కెట్లు వేయడానికి. జాగో గ్రాహక్ జాగో. ఇది మనం మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ కుక్ చేసి. ఇది హాఫ్ బాయిల్ పొటాటో, అది వేసేసే. వేసే కొంచెం చాలా కదా, ఎక్కువ వేసేద్దాం. ఓకే. అండ్ మనం హాఫ్ బాయిల్డ్ వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత పాయింట్ టు రిమెంబర్ ఏంటంటే హాఫ్ బాయిల్డ్ పొటాటో కూడా వేసుకుంటున్నాం. ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటోని, అది మ్యాష్ చేసి ఇందులో మిక్స్ చేసుకోవడమే. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు గ్రీన్ పీస్ వేసుకోవాలి. ఓకే, త్వరగా వేసే. వాటి బ్రెడ్ సంగతి ఏంటి? అవి కూడా ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది కదా. అమ్మా ఎంత తొందరగా ఉంది. ప్యాన్ తీసుకొచ్చా, త్వరగా తెచ్చేసే ప్యాన్ వెళ్ళి. హలో, నువ్వు కాదు శృతి, నేను ఖాళీగా నిలబడే బదులు డిస్ప్లేలో బొమ్మలా నిలబడ్డావు. కట్ చేయదాన్ని. అది ఎలా కట్ చేయాలో తెలుసా ప్రియా నీకు? హాఫ్ హాఫ్ ఇలా. శృతి హాఫ్ హాఫ్ కాదు, ఈ ఎడ్జ్ మాత్రం పోను, ఎక్కువ జాయింట్. ఓకేనా? జాయింట్ పోవద్దా? పోవద్దు. ఓకే ఓకే. అమ్మో, ఈ వంట పెద్ద తంట బాబాయ్. ఇప్పుడు ఇది ఆన్ చేయాలా? అది ఆన్ చేయదే. నాకు సడన్ గా ఎందుకో టెన్షన్ అవుతుంది. దేనికి? ఫుడ్ రెడీ అయిపోతుంది కదా, నాకు పెట్టుకుంటే వీళ్ళిద్దరు ఎక్కడ తినేస్తారా అని చెప్పింది అంటే. ఓకే ఓకే. ఇవా ఆడుకుంటుంది అంటే ఇది పిల్లలకి ఇప్పుడే ఎలా ఆట ఆడిపియాలి అని చెప్పేసి. ఓకే, ఇందులో మనం అది పెట్టుకున్నాం కదా కొత్తిమీర మొత్తం వేసేసుకున్నాం. మొత్తమా? నైస్. కొత్తిమీరనా? ఇంత కలర్ఫుల్ గా చేసుకుంటున్నాం కదా. ఓకే, ఇప్పుడు మనం పొటాటో యాడ్ చేసుకొని కొద్దిగా పొటాటో అందులో కుక్ అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాం, అంతేనా? మొత్తం వెజిటబుల్స్ అన్ని మనం ఏం పెట్టుకున్నాం అన్ని వేసేసానే. ఓకే, అండ్ చూస్తే ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ అన్ని కుక్ అయిపోయినాయి కదా. అయిపోయినాయి ఆల్రెడీ. ఎందుకు అడుగుతున్నా అంటే నెక్స్ట్ నేను ట్రై చేయడానికి మళ్ళీ ప్రాసెస్ అడుగుతున్నా. ఓకే సరే, కానీ ఇది అయిపోయింది చూడు, దీని సంగతి ఏంటి? ఓకే, ఐ నో దిస్ ఎందుకంటే బండి మీద నేను ఎప్పుడు చూస్తూ ఉంటాడు పావు బాజీ ఎట్లా కాలుస్తాడని చెప్పేసి. అవునా? ఎప్పుడు అక్కడే కనబడుతూ ఉంటావు కదా వాడేదో షాపుల దగ్గర. ఈ మధ్య నాకు ఫ్రీగా ఇస్తున్నాడే పావు బజ్జీలు అవన్నీ. ఎందుకు ఇస్తున్నాడు? వాడిని కూడా లైన్ లో పెడుతుంది. రెండు వేయాలి. ఆహా, అచ్చం పావు బాజీ షాప్ లో స్మెల్ వచ్చినట్టు స్మెల్ వస్తుంది. ఓకే ఓకే. చాలా మంది తెలుసా ఇంట్లో వంట చేస్తే బాగుంటుందా బయట చేస్తే బాగుంటుందా అని డౌట్ ఉంటుంది. నాకు కూడా డౌట్ ఏనే, అంటే నేను రెండు తింటాను, బట్ ఇంట్లో బాగుంటుందా బయట బాగుంటుందా నాకు తెలీదు. టేస్ట్ ఎక్కడైనా కామన్ ఉంటుంది కానీ ఇంట్లోనే హైజీనిక్ ఉంటది. సో ఇంట్లోదే తినాలి ఎప్పుడైనా. ఇంట్లోనే అని చెప్పి నాతో బాగానే వండించేస్తున్నారు ఇద్దరు. మీరు మాత్రం ఏం వండకండి. నేను రేపు వండుతాను చూడు, మంచి వంట చేసి పెడతాను నీకు. నాకు ఆఫీస్ లో చిన్న వర్క్ ఉంది, నేను రేపు నైట్ కి రాను. రేపు నేనైతే బయటకు వెళ్ళాలి. నా బాయ్ ఫ్రెండ్ చాలా రోజుల నుంచి లేక ఒక బాయ్ ఫ్రెండ్ దొరికిండు. ఓకేనే, ఇది కుక్ అయిపోయింది కదా, ముందు దీన్ని టేస్ట్ చేయండి. శృతి ఒక నిమిషం, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి చెప్పు జల్దీ. దాన్న టర్న్ చేయి కొంచెం, దీంతో పట్టుకోవచ్చు కదే, కాలుద్ది కదా. రెడీ అయిపోయింది. ఇది ఇందులో తీసేసుకోనా? అందులోకా కాదు, ఆ ప్లేట్ ఇచ్చేసి నేను చెప్తా. శృతి పారు, మీరు ఇది కంప్లీట్ చేసుకొని వచ్చేయండి, నేను హాల్లో అంతా సెట్ చేసేస్తా తినడానికి. ఓకే, మనకి బన్ అది బాగా ఫ్రై అయిపోయింది కదా లైట్ గా. అమ్మయ్య, కొద్ది జరగవే, ప్లేస్ వచ్చింది. ప్లేస్ కోసం చూస్తున్నావా? అట్లా ఆఫ్ చేసుకుందాం ముందు, ఎందుకంటే ఇది బాగా డ్రై అయిపోతుంది. ఇప్పుడు తీసేసుకుందాం. అక్కర్లే, చేత చేసేద్దాం. మనం ఇప్పుడు హోటల్లో సర్వింగ్ ఏం లేదు, మనమేగా తినేది. పెట్టేసి అయితే మనమే అన్నప్పుడు ఇట్స్ ఓకే. అంటే కొంచెం కాలుతుంది కూడా, మీరు ఇంట్లో చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త చేసుకోండి. పిచ్చకాలుడు కాలుతుంది.
ఓకే ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటంటే మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా కర్రీ, దానికి స్టఫ్ మొత్తం తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా ఓకే అమ్మా ఇన్ని చేస్తున్నారే, ఇవన్నీ ఎవరు క్లీన్ చేస్తారు? ఉందిగా ప్రియా, ఇప్పుడు పని తప్పించుకుందాం, మెల్లగా ఏం చేద్దామంటే తినేసాం కదా కొద్దిగా క్లీన్ చేయవే అని చెప్పేస్తే కరెక్ట్. నేను ఉన్నాను కదా ఇలాంటి పళ్ళకి. అసలు ఏంటి శృతి, నువ్వు నా ఫ్రెండ్ అయి ఉండు. నువ్వే చూసుకోవాలి. అది ఏదో ఒక వంక చెప్పి మళ్ళీ తప్పించుకుంటది డెఫినెట్ గా నాకు తెలిసి. సో అలా తప్పించుకోకుండా సీసీ కెమెరాలు తప్పించుకోవచ్చు, కానీ నా నుండి తప్పించుకోలేదు. అవునా? చూస్తాను. ఏమో నాకైతే తెలీదు. నేను వంట మాత్రం చేశాను, మిగతా పనులు మీ ఇద్దరు చేయాలి. ఓకేనా? ఇంకా నేను పావు బాజీ వాడి దగ్గరికి ఆ బాయ్ ఫ్రెండ్ పట్టించుకొని మా ఇంట్లో ఇంత బాగా రెడీ అవుతుంటే ఇప్పుడు నువ్వు అన్నావుగా లెమన్ తీసుకొచ్చా. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్. దీన్ని కట్ చేయాలా? లెమన్ కట్ చేయి. నైఫ్ ఇవ్వు. మనం ఇంట్లో చేసుకొని తినడానికి కూడా ఇన్ని డెకరేషన్ అవసరమా? అంటే టేస్ట్ కోసమే. అని చూసావు నేను ఎలా కట్ చేస్తున్నానో. లెమన్ కట్ చేసేసా. ఇంత బాగా కట్ చేసా. ఎక్కడ నేర్చుకున్నా? వాడి దగ్గర. పావు బాజీ షాప్. ఓకే, ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా యమ్మీ. కొద్దిగా కొత్తిమీరతో డెకరేట్ చేద్దామా? అవును. కొత్తిమీర వేసుకున్నాం కదా. ఇందాక బటర్ ఉంది కదా, బటర్. ఓకే, దీనికోసమేనా మిగిల్చమన్నా? ఇప్పుడు ఎక్కడ? ఇక్కడైనా? అమ్మో ఓకే, చాలా అయిపోయింది. సో పదా మన ఇద్దరం ముందు తినేద్దాం, తర్వాత దాన్ని తీసుకుందాం. సరేనా? ఓకే, ఎంత డిలీషియస్ గా ఉందో. రెడీ? రెడీ, పావ్ బాజీ రెడీ. చాలా బాగుంది కదా. ఓకే, అన్ని తెచ్చారు. ఎలా తింటారమ్మా? చేతులతో. చేతులతో కాలుతుంది కదా. అది 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 వాట్ ఈస్ దట్? దాన్ని ఏమంటారు? నువ్వు వెళ్ళి స్పూన్ తీసుకురావే ప్లీజే. అయితే దీనికి పావ్ బజ్జీ క్యాన్సిల్. అమ్మ దొంగ తెచ్చా ఆల్రెడీ. మనకన్నా ఫాస్ట్ ఇది. అంటే తిన్న సరేలే, తిను మూసుకోండి ఫస్ట్. తినేయండి అమ్మా ఫుల్ గా. మీ ఇద్దరు తిన్నాక నేను తింటా, ఎందుకంటే ఎలా ఉందో తెలియాలిగా. నీ మీద నీకే నమ్మకం లేదు. లేదు బానే ఉంది, కానీ వేసేవే కింద నా మీదే వేసే. ఎందుకు అంత కుళ్ళు? ఇలా బ్రెడ్ మీద కొద్దిగా ఇలా మసాలా వేసేసుకున్న తర్వాత దాని మీద ఇంకో బ్రెడ్ పెట్టుకుని, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్లా నిమ్మకాయ పిండుతూ ఇలా పడుతున్నప్పుడు అది వచ్చి నా ముఖం మీద పడుతున్నప్పుడు, సారీ అబ్బబ్బబ్బా, ఇదే జీవితంకి సోదా పెట్టేసుకున్నాను. ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అన్నిటికంటే. ఎలా ఉంది? ఇద్దరు బానే ఉన్నారుగా? బానే ఉన్నారు. నేను కూడా పావ్ బజ్జీ పెట్టా. ఇంకా బాగుంది నిజంగా. మధ్య పంచింది. ఎలా ఉంది? అన్ని సరిపోయినాయి కదా. చాలా బాగుంది. స్పెషల్లీ లాస్ట్ లో నిమ్మకాయ వేసేసుకొని బటర్ తో అలా తింటుంటే అబ్బబ్బబ్బా, ఇంకా పావ్ బజ్జీ షాప్ వెళ్ళనే. నిజంగానే. ఇంకా కంటిన్యూస్ గా ఇదే చేసుకుందామే మనకి టైం లేనప్పుడు. ఓకేనా? లంచ్ టైమ్ లో గానీ నేను రెడీగా ఉన్నానే. తెచ్చుకో, ఇది లేనప్పుడు చేసి పెట్టాలి కదా నాకు. నువ్వు తిని పెట్టాలా? సూపర్. మీరు కూడా ట్రై చేయండి, షూర్ మీకు నచ్చుతుంది. ఇవండి మా సరదాలు, అల్లర్లు, టేస్టీ ఫుడ్స్. మీకు కూడా బాగా నచ్చినాయి కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరింత టేస్టీ ఫుడ్ తో, మరింత అల్లరితో మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు సెలవు. చెప్పండి. బాయ్.